రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై నూతన ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ నాన్ గేటెడ్ అధికారుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెవి శివారెడ్డి విద్యాసాగర్ ఒక ప్రకటనలో మరియు అనంతరం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి సుమారు 30,000 కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనాలు బకాయిలు పెండింగ్ లో పెట్టారని వారు గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల 1వ తేదీన జీతాలు సక్రమంగా చెల్లించడం, ఇటీవల సుమారు 7,300 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలను విడుదల చేయడం వంటి చర్యలు ఉద్యోగులలో కొంతవరకు సంతృప్తిని కలిగించాయని వారు అంగీకరించారు. ఈ సానుకూల చర్యలకు ప్రభుత్వాన్ని అభినందిస్తూనే మిగిలిన సమస్యల పరిష్కారంపై కూడా దృష్టి పెట్టాలని కోరారు. ఇక ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం సమావేశమై పలు కీలక తీర్మానాలు చేసిందని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని శివారెడ్డి విద్యాసాగర్ తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించేందుకు తక్షణమే నూతన పిఆర్సీని నియమించాలని, అలాగే ఉద్యోగులకు రావాల్సిన 3 డిఏలు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నాయని, వీటిలో కనీసం 1 డిఏనైనా ప్రభుత్వం తక్షణమే మంజూరు చేసి ఆర్థికంగా కొంత ఊరట కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయిన సుమారు 40,000 కోట్ల రూపాయల బకాయిల నేపథ్యంలో విడుదల చేసిన 7,300 కోట్లు పోగా మిగిలిన అన్ని ఆర్థిక ప్రయోజనాలు, ఇతర బకాయిలను కూడా త్వరగా పూర్తి చేయాలని కోరారు. అలాగే వివిధ శాఖలలో ఉద్యోగులపై నెలకొన్న అధిక పని ఒత్తిడిని తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే గురుకుల పాఠశాలలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవి విరమణ వయసును కూడా 62 సంవత్సరాలకు పెంచాలని వారు తీర్మానించినట్లు వెల్లడించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి వారి సంక్షేమానికి పెద్దపీట వేయాలని ఏపీ ఎన్జిఓ నేతలు కోరారు. ప్రభుత్వం తీసుకుంటున్న సానుకూల చర్యలను కొనసాగిస్తూనే పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారంపై కూడా అంతే వేగంగా స్పందించాలని, ముఖ్యంగా డిఏల మంజూరు విషయంలో తక్షణ నిర్ణయం తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.